नमो नमस्ते श्रीवरलक्ष्मी, नमो नमस्ते श्री महालक्ष्मी, नमो नमस्ते श्रीवरलक्ष्मी, नमो नमस्ते श्री महालक्ष्मी, नमो नमो। నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభశ్రావణం శీర్షికన శ్రావణ బహుళ విదియ తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే బహుళ విదియ తిథి నాడు అశూన్య శయన వ్రతాన్ని ఆచరించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పురుషార్థ చింతామణి అనే ప్రామాణిక గ్రంథంలో వివరించారు. శ్రావణ బహుళ విదియ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవితో కలిసి వాకుడు చెట్టు మొదట్లో శయనిస్తాడు అని పురాణాల్లో వివరించారు. అందుకే ఎవరైనా సరే ఈరోజు మీకు దగ్గరలో వాకుడు చెట్టు ఉన్నట్లయితే ఆ వాకుడు చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని వాకుడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే విశేషంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో ఈరోజు దేవాలయంలో లక్ష్మీనారాయణుల పవళింపు సేవను దర్శనం చేసుకుంటే ఉత్తమోత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు. అలా పవళింపు సేవను కూడా దేవాలయంలో దర్శనం చేసుకోలేని వాళ్ళు మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉన్నట్లయితే సాయంత్రం చక్కగా స్నానం చేసిన తర్వాత ఆ లక్ష్మీనారాయణుల విగ్రహాలకు పూజ చేయటం, ఫోటోలు ఉంటే ఆ లక్ష్మీనారాయణుల ఫోటోలకు పూజ చేయటం చేసి లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఊయలలో ఉంచి మీరు పవళింపు సేవను చేయాలి. అలా చేస్తే అమోఘంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుకి అర్ఘ్యం ఇస్తే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. పవళింపు సేవ చేయలేని వాళ్ళు, వాకుడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా విష్ణుమూర్తికి ఈరోజు అశూన్య శయన వ్రతం సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక కలశంలో నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లలో పసుపచ్చటి పుష్పాలు వేయాలి. పసుపు, కుంకుమ, గంధము ఆ నీళ్లలో వేయాలి. ఆ తర్వాత ఈ ఋతువులలో లభించేటటువంటి పండ్ల ముక్కలు వేయాలి. ఆ నీళ్లతో విష్ణుమూర్తికి అర్ఘ్యమిస్తూ విష్ణునామాన్ని స్మరించుకోవాలి. ఇలా ఎవరైతే ఈరోజు విష్ణుమూర్తికి అర్ఘ్యమిస్తారో వాళ్ళందరూ కూడా లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే బహుళ విదియ ఈ తిథికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు ఈ తిథి నాడు నిర్వహిస్తారు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే మీ గృహంలో రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించటం, రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయటం, రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించటం, ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహ ప్రాప్తి సిద్ధిస్తుంది. అంతేకాకుండా రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి మంత్రాక్షతలు ఇస్తారు. ఈరోజు ఎక్కడైనా సరే మీకు దగ్గరలో రాఘవేంద్ర స్వామివారి మఠం ఉన్నట్లయితే ఆ మఠంలో మంత్రాక్షతలు తీసుకొని మీరు ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ మంత్రాక్షతలు మీ దగ్గర ఉంచుకోండి. ప్రయాణాల పరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. రేపటి శుభశ్రావణం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శరణు వేడిన వారికి వారి అర్హతలను అనుసరించి అయితే కామదం లేకపోతే మోక్షం రెండూ ఇవ్వగలిగిన చెయ్యది సర్వసమర్థమైనటువంటి ఆ చెయ్యి. అటువంటి చేతిని, అది మెత్తని చెయ్యి, కర్ర సరోరుహం పద్మము వంట ఆ చేతిని శిరసి దేహి పెట్టవయ్యా. పైగా చెయ్యి సామాన్యమా, ఆ హస్తము ఇందిరాహస్తములకితమైనది. ఆ మహాలక్ష్మీదేవి
ప్రేమగా పట్టుకున్న చెయ్యి, లేదా మహాలక్ష్మి చేతిని ప్రేమగా పట్టుకున్న చెయ్యి. ఇది శ్రీకరగ్రహం అన్నారు ఇక్కడ, చాలా అద్భుతమైన విషయం. ఇదే ఆదిన్ శ్రీసతి కొప్పుపై నరుపమై ఉరముపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు అని వామన చరిత్రలో వర్ణించారు కదా. అటువంటి చెయ్యిది, మహాలక్ష్మిని లాలించేటువంటి చెయ్యి, అంటే సర్వైశ్వర్యమును ఇవ్వగలిగిన చెయ్యి. అలాంటి చేతిని మా శిరస్సుపై పెట్టవయ్యా. ఆ చెయ్యి మహిమ తెలియాలనేది. మామూలు మృన్మయమైన శరీరం కాదు కదా, జ్యోతిర్మయమైన పరమాత్మ యొక్క దివ్య శరీరం యొక్క హస్తము శిరస్సుపై పెట్టమని అడుగుతున్నారు. ఇందులో గమనించవలసింది కామదం. కామదం అనే మాటకి శంకర భగవత్పాల్ వారు అద్భుతమైన భాష్యం రచించారు సహస్రనామ భాష్యంలో. కామదహ అంటే కామమును ఇచ్చువాడు అని అర్థంట. ఇంకొకటి కామం దదాతీతి కామదహ, కామం దహతీతి కామదహ అన్నారు. కామాన్ని తొలగిస్తాడు, అది గొప్ప విషయం. కానీ కామదం అది అంటే కోరికలన్నీ తొలగిస్తాడు. కోరికలన్నీ తొలగించారంటే కోరికలకి ఆవలున్న మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. రెండు అర్థాలు ఒక్క నామంలో ఉన్నాయి, ఎందుకంటే ఒక్క చెయ్యే రెండు పనులు చేస్తుంది కనుక. అటువంటి దివ్యమైన హస్తాన్ని శిరస్సుపై పెట్టమని అడిగారు. వాళ్ళ కోరికలు అంత చక్కటివి. ఒకటి హస్తము మస్తకంపై పెట్టమని, హస్తమస్తక యోగం అంటారండి దీన్ని, ఒక గొప్ప దీక్ష. ఇదే శక్తిపాతం మొదలైన చెప్పబడుతుంది. స్వామి హస్తం తమ శిరస్సుపై ఉండాలి. రెండవది నీ ముఖాన్ని చూపించవయ్యా, ఇది దర్శన లాలస. స్వామి వదన ధ్యానం, ఇది మొదటి స్కంధముల యందు సుఖయోగీంద్రులు భగవద్ధ్యాన విశేషాన్ని చెప్తూ పాదముల నుంచి క్రమక్రమంగా వదనం వరకు ధ్యానించి వదనం దగ్గర దృష్టాలు నిలిపియాలట. ధ్యానంలోనే అంత మాధుర్యం కలిగించేటువంటి వదనం దర్శనంతో ఇంకెంత ఇస్తున్నదో అటువంటి ముఖం కావాలయ్యా. అది చూడాలనుంది అటువంటి ముఖాన్ని. వ్రజ జనార్తిహన్ వీర యోషితాం నిజ జనస్మయధ్వంసనస్మిత భజ సఖే భవత్ కింకరిస్మనో జలరుహాననం చారు దర్శయ. నీకు కింకరులమయ్యా. కింకరులు అనగానే పూర్తి శరణాగతులు. భగవత్ సంకల్పం తప్ప తమ సంకల్పం ఇంకా లేదు. వాళ్ళకంటూ సంకల్పాలు లేవు, వాళ్ళకంటూ వ్యక్తిత్వం కూడా లేదు. అంత కృష్ణార్పణమైన వ్యక్తిత్వం కలవారే కింకరులు, భగవద్ ఆజ్ఞాబద్ధులు. అటువంటి వారు నీ యొక్క ముఖదర్శనం కోసం తప్పించిపోతున్నాం. మాకొక్కసారి నీ యొక్క జలరుహాననం పద్మము వంటి ఆ వదనాన్ని దర్శయ, చూపించవయ్యా. ఆశ్రయించిన భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టే హే కృష్ణ, మాకు నీ దివ్యమైనటువంటి ఆ వదన దర్శనం కావాలి. కనుక హస్తస్పర్శ వదన దర్శనం. మూడవది మా వక్షస్థలంపై నీ పాదములు పెట్టవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే హృదయంలో ఈశ్వర పాదస్పర్శ, ఆ చరణాలకున్న వైభవం, ఆ చరణ వైభవాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు. అంటే గోపికా గీతలు పట్టుకుంటే కృష్ణుని యొక్క హస్తం, వదనం, చరణం మొత్తంగా కృష్ణానుభూతి గోపికా గీతంలో ఉంటుందండి. అందుకు భక్తులైన వారు దీన్ని ఎప్పుడు విడిచిపెట్టరు. పైగా ఇది కనకమంజరి అనబడే వృత్తంలో రచింపబడుతూ అద్భుతమైన భగవద్ అనుభూతిని నాదంతో కూడా అందిస్తుంది. అంత చక్కని లయ, నాదము ఇందులో నిక్షిప్తమైనది. అందుకే స్వామి వివేకానంద గానం చేస్తుంటే పరమహంస వింటూ సమాధిస్థితికి వెళ్ళిపోయేట్టు ఒకసారి. అంత దివ్యమైనది గోపికా గీతం. ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణుకుచేషు న కృంధి హృక్షయం. ప్రణతదేహినాం పాపకర్షణం, నమస్కరించిన జీవుల యొక్క పాపములన్నీ తొలగించేది. అటువంటి పాదము నీది. పైగా తృణచరానుగం, తోటి గోపబాలకులతో కలిసి అడవిలో సంచరిస్తూ ఉంటావు నువ్వు. అప్పుడు ఆ గడ్డి పరకల మీద నడుస్తూ ఉంటుంది నీ పాదము. నిజానికి గడ్డిపై నడవదగిన పాదమా నీది? అసలు ఆయన గోలోకంలో కానీ వైకుంఠంలో కానీ సింహాసనము లేదా శేషాసనము దిగి పాదం కిందన పెడతాననుకుంటుంటే పెట్టనివ్వట. ముందుగా లక్ష్మీదేవి పెట్టనివ్వదు, చేత్తో పట్టుకుంటుంది. ఆ తర్వాత పద్మాలు పెడతారు కింద. యోగిజనులు హృదయాలు విప్పి పెడతారు ఇక్కడ, అంతేగాని కింద పెట్టనివ్వరు. అలాగా కింద పెట్టని పాదములు, మట్టి తాకని పాదములు ఆవు పేడ అంటించుకుని తిరుగుతున్నాయి బృందావనంలో. ఎంత విశేషమైన అంశం ఇక్కడ. నిఖిలాగమ మౌళిలాలితం పదకమలం పరమస్య తేజస వ్రజభువి బహుమన్మహేతరాం సరసకరీష విశేష ఋషితం అంటాడు లీలాసుకుడు. సరసకరీషం అంటే మెత్తనైనటువంటి ఆవు పేడ పాదానికి అంటించుకుని బృందావనంలో తిరుగుతున్నాయి పాదములు. అవి సామాన్యమైనవా? నిఖిలాగమ మౌళిలాలితం పదకమలం. మౌళియందు ఆ యోగులు ధ్యానిస్తారట. అంటే సహస్రార సేమలో ఆ దివ్యపాదాలని ధ్యానిస్తూ దర్శిస్తూ అనుభూతి పొందుతారు. అటువంటి దివ్యపాదములు నువ్వు ఇక్కడ ఆవుపేడ అంటించుకు తిరుగుతున్నావు. అందుకే కృష్ణావతారం సౌలభ్యావతారం
అంత సులభంగా దిగొచ్చేసాడు అందరి కోసం. ఎంత విశేషమైన అంశం. పైగా శ్రీనికేతనం, మహాలక్ష్మి కొలుచుకునే పాదాలే కాదు, పద్మంలో లక్ష్మి ఉంటుందంటారు కదా, మాకు తెలిసి నీ పాద పద్మంలో లక్ష్మి ఉందయ్యా అన్నాడు ఇక్కడ. అంటే సర్వైశ్వర్యములు ఇవ్వగలిగే పాదమైనప్పుడు ఆ పాదం ఎక్కడుంటే అక్కడ లక్ష్మి. కానీ లక్ష్మి నివసించేటువంటి ఆ పాదము ఏదైతే ఉన్నదో, అలాగే యోగులు నమస్కరించే పాదములు ఏవైతే ఉన్నాయో అలాంటి పాదం మా హృదయాలపై పెట్టవయ్యా అని అడిగారు. వెంటనే వాళ్ళకు సందేహం కలిగింది. అంత గొప్ప పాదాన్ని మీ కఠినమైన హృదయాలపై పెట్టమంటారా అని నీకు సందేహం వచ్చిందేమో. మరి గడ్డి మీద తిరిగినప్పుడు ఏమైందయ్యా పాదం? అత్యంత విషఫణాలతో కూడినటువంటి కాళీయుడి తలల మీద నాట్యం చేసేవే, అంత విషం లేదులే మా హృదయంలో పెట్టున్నట్టు. అది ఫణిఫణార్పితం అని చెప్పడంలో పాదానికి 2 భాగాలు. ఒకటి యోగులు నమస్కరిస్తారు శ్రీనికేతనం, ఇంకోటి తృణచరణానుగం ఫణిఫణార్పితం. ఆ చెప్పే తీరు చూడండి ఎంత మధురంగా ఉన్నదో. పైగా ఇప్పుడు ఎన్ని కోరుకున్నారు? హస్తస్పర్శ, ముఖదర్శనం, పాదస్పర్శ. ఆడ తర్వాత నీ మాట వినాలి. ఎంత బాగుంటాయో తెలుసా నీ మాటలు. మధురయా గిరా వల్గువాక్యయా బుధ మనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమా వీర ముహ్యతీరధర సిధునా ఆప్యాయస్వనః. నీ మాటలు అత్యంత మధురంగా ఉంటాయి. మధురం అంటే వింటున్న కొద్దీ వినాలనిపించే వాటిని మధురం అంటారు. అలాంటి మాటలు నీవి. పైగా వల్గు వాక్యయ, చక్కగా సమకూర్చిన వాక్యాలు. అంతేగాని కొంచెం ఆలోచిస్తూ తడబడుతూ ఉండవు నీ మాటలు. సంపూర్ణమైన జ్ఞానంతో కూడిన మాటలు ప్రవాహ రూపంలోనే ఉంటాయి. అలాగని మహావేగంగా పరిగెత్తవు, ఎంత అవసరమో అంత. ఆ వల్గు వాక్యయ మధురయా గిరా. పైగా మంచి బాగా మాట్లాడండి అని అనాలన్నా అనేవాళ్ళకు అర్హత ఉండాలట. బాగా మాట్లాడాడు అని చెప్పడానికి అసలు బాగంటే ఏమిటో ముందు తెలియాలి కదా. హనుమంతుడు బాగా మాట్లాడాడు అన్నాడు ఒక ఆయన, ఎవరైనా రాముడు. హనుమంతుడు బాగా మాట్లాడు అనడానికి రాముడు అర్హుడు. అంటే అవతలవాడి మాటలో ఏ గొప్పతనం ఉందో తెలుసుకోగలిగే గొప్పతనం ఇవతలవాడితో ఉండాలి. అది కృష్ణుడి మాటలు ఎంత గొప్పదంటే బుధ మనోజ్ఞయ. ఏదో మా అందరికీ నచ్చిన మాటలు కాదు, గొప్ప గొప్ప పండితులకు మామూలు మాటలు నచ్చవండి. ఎందుకంటే శాస్త్రశుద్ధత లేనివి, లోతు లేనివి, జ్ఞానం లేనివి అయిన పై మాటలు, చమత్కార మాటలు ఇవి నిజమైన జ్ఞానులకి నచ్చవు. జ్ఞానులకి నచ్చాలి అంటే అందులో జ్ఞానం ఉండాలి. నీ మాటలు ఎలాంటివంటే మధురమైనవి, చక్కగా కూర్చునివి మాత్రమే కాకుండా పండితులైన వారికి కూడా ఆనందం కలిగించేటువంటి అద్భుతమైన మాటలు. పండితుల మనస్సును కూడా హరిస్తాయి, వాళ్ళకి మనోజ్ఞం. అందుకే బుధ మనోజ్ఞయ అనే మాట చాలా గొప్పవి. కృష్ణుడు చెప్పినటువంటి అలాంటి మాటలు మనకి దొరుకుతున్నాయి. దాని పేరే భగవద్గీత. అదొక్కసారి తలంచుకుంటే చాలు. భగవద్గీత ఏమిటి? ఉద్ధవగీత అదే. వాడు భారతంలో కానీ భాగవతంలో కానీ కృష్ణుడు చెప్పిన మాటలు వెతుక్కోండి, అన్ని గీతలే. ఆయన నోటంటే వచ్చేవన్నీ మధురయా గిరా వల్గువాక్యయా బుధ మనోజ్ఞయ. అటువంటి నీ అధరామృతంతో మమ్మల్ని ఆనందింపజేయు, తప్పించిపోయినము మా హృదయాల్ని చల్లబరచు. ఆప్యాయస్వ అనే మాట చాలా గొప్ప మాట. ఆప్యాయత, ఆప్యాయనము అంటే వాడిపోయిన వాటిపై నీళ్లు జల్లి తాజాదనం చేయడం. అలా తాపత్రయాలతో వాడిపోయిన హృదయాన్ని నీ మాటలతో శాంతింపజేయు అన్నారు. అంటే భగవాన్ వాక్కులు మనకు శాంతినిస్తాయి. అలాంటి శాంతినిచ్చేటువంటి దివ్య వాక్కులు మాకు ప్రసాదించు అంటే ఆయన మాటలు వినాలి అనేటువంటి తగతగ. ఇదంతా కూడా దర్శన లాలసలో భాగం. ఆయన కనబడితే స్పర్శ, వాక్కు అన్నీ ఉంటాయి. అందుకే ఆయన చూడాలనే తపన్ని ఎన్ని రకాలుగా చూపిస్తున్నారు. ఆయన దర్శనం వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ కూడా. అంతేకాదు నీ కథలు అవి వింటూ ఉండాలి. అంటే భక్తి అండి. ఆయన స్పర్శ వీటితో పాటు నిరంతరం ఆయన గురించే వింటూ ఉండాలి, ఆయన గురించి అనుకుంటూ ఉండాలి. ఆయన గురించి వింటున్నంతసేపు ఆయనే మనస్సులో మెదులుతాడా లేదా అంటే ఆయనతో యోగం ఉన్నట్టే కదా. కానీ భగవంతునితో యోగం కథ వల్ల లభిస్తోంది కనుక కథకు మించిన గొప్ప యోగం లేదు. కథాయోగం అన్నిటికంటే గొప్పది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:38 తిథి విధియ రాత్రి 10:48 వరకు. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 1:54 వరకు. వర్జం రాత్రి 9:06 నుంచి 10:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 7:44 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:36 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:55. నేటి విశేషం శ్రావణ శనివారం కావడం వలన వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించుకోవడం జరుగుతుంటుంది. ఆ వ్రతాచరణ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం శని దోషాలను నివారిస్తుంది, సకల సౌభాగ్యాలను సుఖాలను సంపదలను అందిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ సింధూరు పూజ 21 ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ కూడా శని దోషాలను నివారిస్తాయి. ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించడం ద్వారా రాహు దోషాలు నివారించబడతాయి. విశేషించి శనివారం కాబట్టి మనం శంకరునికి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆవులకు పెట్టడం, 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకి రాయడం తప్పనిసరిగా శని దోషాలను నివారించే చర్యలు అవుతూ ఉంటాయి. ఇంకా విశేషించి ఈరోజు సింహ సంక్రమణం మధ్యాహ్నం 1 గంటకి జరుగుతున్నందువలన ఉదయం 6:36 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సింహ సంక్రమణ పుణ్యకాలం ఉంది. ఆ పుణ్యకాలంతో పాటు కృతయుగాంతం అలాగే త్రిపుష్కర యోగం కూడా ఉన్నాయి. ఈ కృతయుగాంతం సందర్భంగా సింహ సంక్రమణం సందర్భంగా పెరుగు దానం చేయడం, వివిధ వస్తువుల్ని దానం చేయడం, పితృదేవతల్ని ఆరాధన చేయడం, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఉత్తమమైన సత్ఫలితాలను ఇస్తూ మన పిల్లల యొక్క అభివృద్ధికి కారణమవుతాయి. త్రిపుష్కర యోగం ఉంది కాబట్టి మనం ఆ త్రిపుష్కర యోగం మధ్యాహ్నం 1:54 నుంచి రాత్రి 10:48 వరకు ఉంది కాబట్టి ఆ సమయంలో చేసిన పనులు పునరావృతమయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా అప్పులు ఇవ్వడం మొదలైనటువంటి పనులు, కలహించుకోవడం మొదలైనటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. దాన ధర్మాధికము జపాధికము చేసుకోవడం మంచిది. ఇంకా విశేషించి అశూన్యశయన వ్రతం ఉంది. ఈ అశూన్యశయన వ్రతం సందర్భంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కొత్త మంచం మీద లక్ష్మీనారాయణుల ప్రతిమను పూజించి రాత్రివేళ చక్కని దంపతులకు ఈ మంచంతో సహా లక్ష్మీనారాయణ ప్రతిమను దానం చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య దూరం తక్కువగా ఉంటుంది, అనుకూలత ఎక్కువగా ఉంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది. దానివల్ల ఏమిటంటే ఒకరిని విడిచి ఒకరు ఎక్కువ కాలం ఉండేటువంటి స్థితి, బాధాకరమైన స్థితి ఉండదన్నమాట. ఈ అశూన్యశయన వ్రతం మంచం దానం చేయడం అనేటువంటిది అందరూ చేయలేకపోతే మానసికంగానైనా దాన్ని ఆచరించవచ్చు, దాని యొక్క సత్ఫలితాన్ని పొందుతారు. నేటి ఆణిముత్యాలు. మేఘం ఉప్పు నీటిని స్వీకరించి మంచినీటిని వర్షిస్తుంది. అలాగే సజ్జనులు తాము కష్టాలు అనుభవిస్తూ కూడా ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శనివారం. శ్రావణ శనివారం అనగానే కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి, పద్మావతీ దేవి మన మనసు నిండా మెదలాలి. వారి ఇరువురిని కూడాను మనం త్రికరణ శుద్ధితో ఆరాధన చేయాలి. ఆ కలియుగవాసునికి ప్రీతికరమైనటువంటిది ఏమిటి? తులసిమాల. ఆ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది మల్లెపూల మాల. ఈ 2 మాలల్ని కూడాను స్వామి పాదార విందాల వద్ద ఉంచి ఆ తోమాల సేవ జరిగేటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని మనసు నిండా తలుచుకొని మనం
ఆరాధన చేద్దాం. దారిద్ర్య బాధ నివారణకు, ఆర్థిక పురోభివృద్ధికి మీరు ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆవు నేతితో దీపాన్ని పెట్టండి. అంతేకాకుండా రుణ బాధలు బాగా ఉన్నటువంటి వాళ్ళు ఒక తెల్లవారుజామున 5 గులాబీ పూలు తీసుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల చెంతను ఉంచి సుప్రభాతం కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమామితం అంటూ ధ్యానించండి. మీకు ఉన్నటువంటి రుణ బాధలన్నింటినీ కూడాను ఆ కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుడు తొలగిస్తాడు. లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాలతో ఆర్థిక పురోభివృద్ధికి మార్గదర్శకం ఏర్పడుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాల తప్పనిసరిగా సమర్పించండి. ఈ శ్రావణ మాసంలో అద్వితీయమైనటువంటి అనుగ్రహం మీకు తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా. శ్రవణ మాసానికి అంత గొప్ప విశిష్ట లక్షణం ఉంది. శ్రవణ నక్షత్రానికి అంత గొప్ప విశిష్టత. శ్రవణం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం. అందుకనే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విధి విధాన రీత్యా శ్రావణ మాసంలో శనివారం నాడు ఇటువంటి విధి విధానాల్ని కనుక మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీ సూక్తంలో సరస్వతీ స్వరూపం లక్ష్మీ స్వరూపంగా వేదం కీర్తించింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని అడిగింది. అయినప్పుడు ఆ తల్లికి భక్తి కలిగినవాడు, ఆర్ద్రత కలిగినవాడు, ఆ నిజాయితీ ఉన్నవాడు, ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి వాళ్ళ చరిత్రలు చదివితే మనం ముక్కున వేలేసుకుంటాం. వేదాంత దేశికులని ఒక మహాపురుషులు ఉన్నారు. వారికి నిగమాంత దేశికులు అని పేరు. నిగమములు అంటే వేదములు, నిగమాంతములు అని వేటికి పేరంటే ఉపనిషత్తులు, జ్ఞానభాగములు. అవి ఆయనకి నిగమాంత దేశికులు. దేశికుడు అంటే దారి చూపించువాడు. ఆయన వేదాల్ని అలా అధ్యయనం చేశారు. వారు ఎంత శక్తివంతులని చెప్తారంటే హయగ్రీవుడితోటి ముఖాముఖి ఆయన మాట్లాడుతుండేవారు. హయగ్రీవుడితో ఈ మాంసనేత్రంతో దర్శనం పొందినటువంటి వారు, ఆయనతో మాట్లాడినవారు. అంతటి మహాపురుషుడు వేదాంత దేశికులంటే. అటువంటి వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని ఒక బిరుదుండేది. శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళి చదువుతున్నప్పుడు ఇప్పటికీ సర్వతంత్ర స్వతంత్ర అని చదువుతారు. సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుకు అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వారు ఒక సంకల్పాన్ని చేసి ఈశ్వరుడికి చెప్తారు. అంతే, ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు, ఆయనే ఇస్తాడు. ఆ స్థాయిని పొందితే సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తారు. వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. దీపం కిందే నీడ ఉన్నట్టు భక్తుల జీవితాల్లో ఎప్పుడు ఆయనని ఎలా అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ భక్తికున్న గొప్పతనం ఏమిటంటే అలా చేసిన ప్రయత్నాల చేత భక్తుల యొక్క వైభవం మరింత శోభిస్తుంది తప్ప వారి యొక్క గొప్పతనం కించిత్ కూడా క్షీణించదు. మహాత్ముల జీవితాల్లో ఒక్క స్తోత్రం చేస్తే, ఒక్కసారి పిలిస్తే పలికింది లక్ష్మీదేవి. అలాగే విద్యారణ్యుల వారని, ఆయన పేరే విద్యారణ్యులు. అరణ్యము అంటే అందులో లేనిదే ఉంటుంది. అరణ్యము అన్న మాటలోనే అక్కడ అనేకమైన చెట్లు ఉంటాయి, అనేకమైన లతలు ఉంటాయి, అనేకమైన పొదలు ఉంటాయి, మహావృక్షాలు ఉంటాయి, లేనిది ఉండదు.
అలాగే విద్య విషయంలో అరణ్యం లాంటి వారు ఆయన. ధర్మశాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో మీరు ఏ శాస్త్రం చెప్పండి, విద్యారణ్యుల వారికి తెలియనటువంటి విషయం లేదు. కారణజన్ముడు మహానుభావుడు, ఇంకొక శంకర భగవత్పాదుల యొక్క అవతారం అది. అటువంటి విద్యారణ్యుల వారు ఒకానొకప్పుడు బ్రహ్మచారిగా ఉండగా లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు. తల్లి ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడిగింది. నాకు అపారమైనటువంటి ధనం కావాలన్నారు. వెంటనే అనుగ్రహించింది. ధనరాశులు పడ్డాయి. సకృన్నత్వా నత్వా. ఒకప్పుడు తుండీర మహారాజును అనుగ్రహించింది. కాంచీపురం దగ్గర తొండమండలం అంటారు. ఆ తుండీర మండలం అంతా కూడా అనావృష్టి వచ్చింది. ఎక్కడ తినడానికి మెతుకు లేదు. అటువంటి స్థితిలో ఆయన కామాక్షి పరదేవతని స్తోత్రం చేశాడు. కామాక్షి పరదేవతని వేడుకున్నాడు. కామాక్షి ఒకటి, లక్ష్మి ఒకటి కాదు. కామాక్షి ఒకటి, సరస్వతి ఒకటి కాదు. తత్వం తెలిసిన వాడికి అన్నీ ఒక్కటి. అందుకే విమలపటి, కమలకుటి, పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి, కామాక్షి పక్ష్మలాక్షి, కలిత విపంచి విభాసి వైరించి అంటారు. ఆవిడనే సరస్వతీ స్వరూపంగా చెప్తారు. ఆ తల్లి అనుగ్రహాన్ని వేడుకున్నాడు. ఆ తల్లి తుండీర మండలం అంతటా కూడా స్వర్ణ వృష్టిని కురిపించి, స్వర్ణ వృష్టి కురిసింది తుండీర మండలం అంతా. కురిస్తే మూకశంకరులు ఆ తల్లి తుండీర మండలంలో కురిపించినటువంటి కనకవృష్టి గురించి స్తుతి శతకంలో ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన ఒక మాట అంటారు. ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ అని శుండీరత్వం పదయుగజుషాం అని ఆ తల్లి నువ్వు ఆ శూన్యతంద్రం దిశంతి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి అన్నారు ఆ శ్లోకంలో. తుండీరాఖ్యే అంటే తొండమండలంలో, తుండీర మండలంలో స్వర్ణవృష్టి ప్రదాత్రి. నువ్వు బంగారు వాన కురిపించావు, కురిపించి ఆ మండలాన్నంతటినీ కూడా ఉద్ధరించావు. కామాక్షి పరదేవతా స్వరూపం లక్ష్మీ స్వరూపాన్ని పొంది అనుగ్రహించి. అందుకే 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి చండీదేవి అంటూ పిలుస్తూ కలయతిరతిం చంద్రచూడాల చూలి అని పిలిచారు. ఆ తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటంలో ధరించినటువంటి ఓ చండీ పరదేవత, ఓ కామాక్షి, మా భయాలు పోగొట్టి మా తమోగుణాన్ని హరించి ఉత్సాహాన్ని నింపి లక్ష్మివై తుండీర మండలం అంతా కూడా కనకవృష్టిని కురిపించావమ్మా అని మూకశంకరుడు స్తుతి శతకంలో ఈ శ్లోకంతో కీర్తించారు. ఒకప్పుడు కామాక్షి పరదేవత లక్ష్మీ స్వరూపయ్యి ఆమె తుండీర మండలాన్నంతటినీ కూడా తుండీర మహారాజు చేసినటువంటి వేడుకోలుకి అనుగ్రహించి వర్షాన్ని కురిపించింది. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురంలో కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఉంటుంది. ఉత్సవ కామాక్షి అని. అమ్మవారి ఎదురుగుండా అరుగు మీద నిలబడితే ఎదురుగుండా చూస్తే లోపల మూల కామాక్షి, కామాక్షి మూర్తి ఉంటుంది. పక్కన తపో కామాక్షి, ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేస్తున్న కామాక్షి. వెనక్కి తిరిగి చూశారనుకోండి విమాన కామాక్షి, కుడిపక్కకి చూశారనుకోండి ఉత్సవ కామాక్షి. ఆ మూర్తి శుక్రవార మంటపంలోకి వస్తుంది, ఆవిడ తిరుగుతుంది, అందుకని ఉత్సవ కామాక్షి. ఇలా ఎడం పక్కకి తిరిగారనుకోండి తుండీర మహారాజు ఉంటాడు. ఇప్పటికీ నందికి శివుడికి మధ్యలోకి ఎలా వెళ్ళరో తుండీర మహారాజుకి ఉత్సవ కామాక్షికి మధ్యలో నిలబడి నమస్కారం చేయరు. ఆయన వైపుకి పృష్ఠభాగం పెట్టి ఈవిడ వైపుకి తిరిగి నమస్కారం చేయరు. ఎందుకంటే తుండీర మహారాజుని అంత గొప్పగా అనుగ్రహించింది, ఒక కొడుకులా చూసింది ఆవిడ. దీని ఇద్దరి మధ్యలోకి కూడా వెళ్ళరు. ఓ పక్కకి నిలబడి నమస్కారం చేసి ఆ రాజశ్యామల దర్శనానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కామకోటి పీఠాధిపత్యంలో ఉండగా ఒకప్పుడు స్వర్ణకామాక్షి వెళ్ళిపోయిందని అక్కడ స్వర్ణ శ్రీచక్రం వేశారు. ఆ స్వర్ణ శ్రీచక్రం ఉన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు అరుగు పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతారు తప్ప అసలు తుండీర మహారాజుకి కామాక్షికి మధ్యలోంచి కూడా నడవరు. ఒకప్పుడు తుండీర మండలంలో వర్షాన్ని కురిపించి, అలాగే ఆ తల్లి శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్థవానికి అనుగ్రహించి 1 గంట 48 నిమిషముల సేపు స్వర్ణ ఉసిరికలు కురిపించి. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి బాలశంకరులు నిలబడ్డారు బ్రహ్మచారి. భవతి భిక్షాందేహి అన్నారు. ఆ తల్లి బయటికి వచ్చి చూసింది. మహాతేజోవంతుడు నమఃకపర్దినీచ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడు సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు కదూ, అది శివతేజస్సు.
చూసింది. అయ్యయ్యో, ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు. ఈ బ్రహ్మచారికి ఏదో ఒకటి వేయకపోతే ఆశ్రమం వ్యర్థమైపోతుంది. ఎందుకున్నట్టు గృహస్థాశ్రమంలో. కాబట్టి ఏదో ఒకటి వెయ్యాలి. పాపం ఆ తల్లికి ఏమి వేద్దామన్నా ఇంట్లో ఏమీ కనపడక కళ్ళమ్మట నీళ్ళు వచ్చి, ఆమె కన్నుల నుండి పడినటువంటి బాష్పధార కనకధారకి ప్రాతిపదిక. అందులో 3 దయాధారలు కలిస్తే కనకధార. ఏవా 3 దయాధారలు? ఒకటి లక్ష్మీదేవత యొక్క దయాధార. శంకర భగవత్పాదులు ఈ లోకాన్నంతటినీ అనుగ్రహించాలని కనకధారాస్తవం చేశారు. అందుకని శంకరుల దయాధార. అయ్యో, బ్రహ్మచారి వచ్చాడు, ఏదో ఒకటి పెట్టాలనుకున్నటువంటి ఆ పేద బ్రాహ్మణి యొక్క దయాధార. 3 ధారల యొక్క పేమిక కనకధార. అప్పుడు ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది. అయ్యో, ఏమివ్వడానికి లేదే, ఉన్నదొక్క ఉసిరికై. అయినా బ్రహ్మచారిని రిక్తహస్తాలతో పంపించడం కన్నా ఈ ఉసిరికాయ అతనికి ఇచ్చేయడం మంచిది అనుకుని గబగబా ఉసిరికాయ తెచ్చి ఆయన జోలిలో వేసేసి, శంకరులు గమనించారు. ఆమె పేదరికాన్ని, ఆమె కళ్ళలో నీళ్లని చూశారు. వెంటనే ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః. అసలు బాలశంకరుల కవితా ప్రౌఢిమ అద్భుతం. లక్ష్మి అంటే చూపులతో కదూ ఆవిడ అనుగ్రహం అంతా. స్తోత్రం అంతా ఆవిడ చూపులే. అసలు ఆ చూపుల మీద శంకరాచార్యుల వారు అసలు 5 సంవత్సరముల వయసున్న పిల్లవాడు ఇంత గాంభీర్యమైనటువంటి స్తోత్రాన్ని ఇంత గొప్పగా ఎలా అల్లాడో, ఎలా చెప్పాడో ఆశ్చర్యంగా ఉంటుంది. శంకరాచార్యుల వారి జీవితంలో వారు చేసిన మొట్టమొదటి స్తోత్రం ఎవరి మీద అంటే లక్ష్మీదేవి మీద చేశారు. ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆవిడ చూపుల వైభవాన్ని వర్ణిస్తారు. ఒక్కొక్క శ్లోకంలో ఆయన వర్ణించినటువంటి తీరు పరమాద్భుతం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అంటారు. ముగ్ధా అని మొదలు పెడతారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు పుట్టినటువంటి లక్ష్మీదేవి గురించి వర్ణిస్తున్నారు. ఆమె పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆలోచించిందిట. ఆవిడ ఆలోచించినప్పుడు దయకి లాలిత్యానికి స్థానమైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా మందబుద్ధి లేనివాడు, నిత్య చైతన్య స్వరూపుడు, ఆర్తులను ఆదుకునేవాడు, ఈయన మెడలో వైజయంతిమాల వేస్తానని తన మెడలో మాల తీసి విష్ణువు యొక్క మెడలో వేసింది ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ కృష్ణ హరే. అటువంటి నారాయణుని స్మరణ చేసుకుంటూ ఆ అందమైనటువంటి చెక్కెళ్ళు గల అందమైన ముక్కు, చిరునవ్వుతో కూడినటువంటి చూపులు, చుట్టూ దట్టమైన గిరిజాల జుట్టుతో శోభిస్తుంది అనుకుంటున్నాడు. అట్లా అనేకమైనటువంటి భావనలతో అక్రూరుడు స్వామిని పొగుడుతూ తాను దర్శిస్తూ ఉన్నాడు మనసులోనే. అట్లా భూభారం తగ్గించడానికై విష్ణువు తన ఇచ్ఛతో మానవుడే జన్మించాడు కదా. సౌందర్యానికి నిధి అయినటువంటి ఆ విష్ణువు యొక్క దర్శనం ఈనాడు నాకు కలిగినట్లయితే నా చూపుకు గల ఫలం ఇంతకన్నా తేలికగా లభిస్తుందని చెప్పటానికి వీలు లేదు. ఈ జన్మలో ఇప్పుడు ఈ కండ్లకు స్వామి, ఈ చూపులకు స్వామి కనపడుతున్నాడంటే ఇక నా భాగ్యం చెప్పనలివి కానిది. నా కళ్ళు ఎంత భాగ్యం చేసుకున్నాయో, నా మనస్సు ఎంత అద్భుతంగా ఉందో అట్లా అనుకుంటున్నాడు. తను తానే సమాధానం తెచ్చుకొని స్వామి యొక్క తత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సత్యాసత్యాల కలయిక అయినటువంటి జగత్తునకు ఈ శ్రీహరి సాక్షి అయి ఉన్నాడు కదా. ఈ జగత్తుకంతా కూడా ఆయనే కదా. ఆయన యందు ఈ జగత్తును నేను చూశాననే నాకు కర్తృత్వ భావాన్ని అభిమానం నాకు లేదు కదా. అటువంటి దురభిమానం నేనే కర్తృత్వ అభిమానం అనేటువంటి నాకు లేదు అని తనకు తానే అనుకుంటూ ఆయన తన చైతన్య ప్రకాశంతోనే అజ్ఞానాన్ని దానివల్ల పుట్టే భేదబుద్ధిని పారదోడుతున్నాడు కదా స్వామి. అన్ని లోపల ఉండేటువంటి చెడు బుద్ధులన్నీ కూడా దేంతో పుడుతుందో మొత్తానికి అవన్నీ కూడా స్వామి యొక్క దర్శనంతోనే అన్నీ పోతాయి కదా. అయినా కూడా ఆయన తన సంకల్పంతో తన మాయాశక్తి ద్వారా తన యొద్దే ప్రాణములు, ఇంద్రియాలు, బుద్ధి అనేటి వాటితో కూడి ఉన్నటువంటి జీవులను ప్రకటిస్తూ ఉంటాడు కదా పరమాత్ముడు. బుద్ధితో ప్రకటిస్తూ ఉన్నాడు మన జీవాలంతా, మన ఇంద్రియాలంతా. ఆయన ఆ జీవులతో ఇళ్లలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ అట్లా కనిపిస్తున్నాడు. అక్కడ ఉండేటువంటి గోపాలకులకు అందరికీ, గోసాయలు రూపమైనటువంటి గోపికలకు అందరికీ కూడా అట్లా కనపడుతున్నాడు. వాళ్ళకు గోచరం అవుతుంది అంతే. అక్కడ పరమాత్ముడు అక్కడ అట్లా కనపడుతున్నాడు. శ్రీహరి గుణాలు, లీలలు, అవతారములను వర్ణించేటువంటి వాక్కులు జీవుల సకల పాపాలను పోగొట్టేటువంటి పరమ కళ్యాణములను ఇస్తున్నాయి కదా. ఆ పలుకులు జీవులను జీవింపజేసి శోభను కలిగించి పావనం చేస్తున్నాయి కదా. రజోగుణముతో చేరిన కొంచెం తమో గుణం చేరుకున్నటువంటి వాళ్లకు శిక్షించి శిక్షణ ఇస్తున్నాడు. కానీ తమో గుణంతో ఉండే వాళ్ళకు మొత్తం శిక్ష అంతే, శిక్షణ అనేది లేదు. వాళ్ళని నలిపేస్తున్నాడు, వీళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. కొంచెం వీళ్ళు మారవచ్చు కదా అనే ఒక నమ్మకం. ఎందుకని ఇక్కడ తమో గుణముతో మొత్తం తమో గుణం ఉండిన వాళ్ళను సంహారమే చేయటం అంతే. తమో గుణం ఉండి కొంచెం రజోగుణం ఉండిన వాళ్ళను సరిచేయటానికి ప్రయత్నిస్తాడు. ఇక సత్వగుణం ఉండేవంటి వాళ్ళక ఆ పరీక్షలు పెట్టి లీలలతో తనలో చేర్చుకుంటాడు. వీళ్ళ మీద చాలా, ముగ్గురి మీదనూ చాలా ఇష్టమే పరమాత్ముడికి. దయామయుడు వాళ్లకు మొత్తమే శిక్షించేసి మొత్తం తనలో చేర్చుకున్నాడు. వీళ్ళకు శిక్షణ ఇచ్చి బుద్ధి నేర్పి తనలో చేర్చుకున్నాడు. కొంతమందికి సంపూర్ణమైనటువంటి రూపాన్నిచ్చి తనలో చేర్చేసుకున్నాడు. జగన్నాథుడైన శ్రీహరి చేత నియమించబడ్డ ధర్మ మర్యాదలను కూడా లోకపాలకులు కాపాడుతూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా కాపాడుతున్నారు. లోకపాలకులు అంటే పరమాత్ముడి యొక్క లీలా విశేషంతోనే అనుసరించే పరమాత్ముడి యొక్క మాటను అనుసరించే వాళ్ళంతా ఉంటున్నారు. వారికి సుఖాన్ని కలిగించే ఈశ్వరుడే శ్రీహరి. ఆయన అవతరించి కీర్తిని విస్తరింపజేస్తూ అట్లా సంచరిస్తున్నాడు అని యోచన చేస్తున్నాడు అక్రూరుడు. సకల కళ్యాణాలను ఇచ్చేటువంటి ఆ కీర్తిని దేవతలు గానం చేస్తున్నారు కదా. జగత్తునకు తండ్రి అయినటువంటి ఆ భగవంతుడే మహాత్ములకు పరమలక్ష్యమైన ఉన్నాడు కదా. ఆయన ముల్లోకాలను అతి సుందరుడై ఉన్నాడు కదా. ఇట్లా అనేక ప్రకారంగా తాను ఊహించుకుంటూ స్వామిని పొగుడుతున్నాడు. ఆ భగవంతుడి దర్శనమే కన్నులకు పెద్ద పండుగ. ఆయన ధరించిన ఈ శ్రీకృష్ణుని రూపము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది అని అనుకుంటున్నాడు. శ్రీకృష్ణ రూపం ఎంత బాగుందో, ఎంత బాగా ఉంటుందో, లక్ష్మికి చాలా ప్రియమైనటువంటి రూపమే అది. అటువంటి ఆయనను నేను ఈనాడు చూస్తాను, అబ్బా అటువంటి స్వామిని నేను చూస్తున్నాను అని ఎన్ని కలలుగా అంటున్నాడు చూడండి. పాపం ఎంత మనస్సులో ఉందో. దారిలో వచ్చేటప్పుడు పరమాత్ముడిని దర్శనం చేయటానికి అనేక రూపాలతో వర్ణన చేసుకుంటూ ఉంటారు మనసులో. ఈ అలంకారం చేసి ఉంటారు ఈరోజు, ఈ అలంకారంతో స్వామిని నేను చూస్తాను, నేను ఇట్లా మాట్లాడించగలను, ఈ విధంగా ఉంటారు, నన్ను ఇక్కడ చూడగలరు, నన్ను అక్కడ చూడగలరని ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా అట్లా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్వామీజీ పైన కనపడతారేమో, స్వామీజీ కిందనే వచ్చి చూస్తారేమో, స్వామీజీ నా దగ్గర పక్కలో వచ్చి నిల్చొని మాట్లాడతారేమో, నన్ను ముట్టుకొని ఇస్తారేమో, నన్ను కేవలం చూపులతో చూస్తారేమో, నన్ను తిడతారేమో, ఇట్లా అనేక ప్రకారంగా వాళ్ళు భావన చేసుకుంటుంటారు. ఈరోజు స్వామీజీ ఈ రూపంలో ఉంటారేమో, ఆ రూపంలో ఉంటారేమో,
పూర్ణాహుతి దగ్గర ఉంటారేమో, భజనలు చేస్తూ ఉంటారేమో. ఎంత వాళ్ళ మనస్సుతో ఇక్కడికి పరిగెత్తుకొని వస్తారంటే, ఆ రూపం వాళ్ళకు కనపడిందంటే ఎంతో సంతోషం వాళ్ళకు. నేను అనుకున్నాను ఇట్లా జరుగుతుందని, నేను అనుకున్నాను స్వామీజీ ఈ విధంగా దర్శనం ఇస్తారని చెప్పేసి, నాకు అట్లనే కలిగింది. నేను అనుకున్నాను స్వామీజీ ఈ విధంగా నాతో మాట్లాడతారు అని, నేను ఇట్లనే నాకు అనుకుంది. స్వామీజీ నాకు తెలుసు, ఈ పదార్థం నాకు ఇస్తారని నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటారు. అట్లా అదేవిధంగా అక్రూరుడు అదే ప్రకారంగా అనుకుంటున్నాడు, స్వామిని ఇక్కడ చూడగలను నేను, ఇట్లా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు. ఎందుకంటే ఈనాడు ఉదయం నుండి నాకు శుభశకునాలే అవుతున్నాయి, కనిపిస్తున్నాయి. ప్రారంభం ఉదయం నుంచి కూడా నాకు మంచి శకునాలు కనపడుతున్నాయి అని స్వామిని అనుకుంటూ బలరామకృష్ణులను చూసిన వెంటనే నేను రథం దిగి వారి పాదాలకు నమస్కరిస్తాను ఇట్లా అనుకుంటున్నాడు. చూసిన తక్షణమే ఈ రథం నుంచి పరిగెత్తి వెళ్ళి నమస్కారం చేస్తాను. వారిద్దరూ జగదీశ్వరులైనటువంటి పురుషోత్తములు, యోగులు కూడా. స్వరూప జ్ఞానం పొందటానికై వారి పాదాలను హృదయాల్లో ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి స్వరూప జ్ఞానాన్ని పొంది వాళ్ళ స్వరూప జ్ఞానంతోనే పరమాత్మంలో చేరటానికోసం వాళ్ళ పాదాలను స్మరిస్తూ ఉంటారు మహాత్ములు. ఇంత మాత్రమే కాదు, వారికి తోడుగా ఉండే వారి మిత్రులైనటువంటి బృందావన పురవాసులను కూడా తప్పకోకుండా నేను నమస్కరిస్తాను. ఆయన పాదాల చెంత ఉంచినటువంటి నా తలపై ఆ సర్వేశ్వరుడు తన పద్మం వంటి చేతిని ఉంచుతాడా, అట్లా యోచన చేసుకుంటూ ఉన్నాడు. నేను ఈరోజు అందరినీ చూస్తున్నాను. కృష్ణ కృష్ణ హరే